ఉంటారు. సీతారాములను చూడండి దాంపత్యంలో. సీతమ్మ వల్ల రాముడికా, రాముడి వల్ల సీతమ్మకా అంటే అసలు ఆ చర్చ తెగదు. అంత గొప్ప దాంపత్యం. ఎంత గొప్పవాడై ఎంత కీర్తివంతుడైనా ఆయన అంటాడు, నువ్వు లేని నేను ఏమిటి, నీ వల్ల ఇదంతా, నీ వల్ల కదా నేను తరించానంటాడు. ఆవిడ కాదు, నీలాంటి ఉత్తమ గుణ సంపన్నుడు నాకు భర్త అవడం చేత నా శీలం శోభించిందంటే. మనం సాధారణంగా ఏమంటాం, హరిశ్చంద్రుడు గొప్పవాడు, సత్యవాక్య తత్పరుడు అంటాం. ఆ హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రీయంలో బలిజేపల్లి వారి మాటల్లో చెప్పాలంటే, ఆయన చంద్రమతీదేవిని భార్య వంక చూసి మాట్లాడుతూ అంటాడు, నీవే కదా నాకు నిఖిలేప్సితంబుల కవగతంబొనచ్చు కల్పతరు, నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిజేర్చుచుండెడు ధైర్యలక్ష్మి, నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి, నీవే కదా మౌని రుణబాధమన్పించి పరువు నిలిపిన ఎట్టి భవ్యమతివి, నీవే కదా నా నిధానంబా, నీవే కావే నా కుల విభూషణంబవు నలిన నయన, అమనునే నాకు వేయి జన్మలకునైన నిన్ను వంటి సతీమణి నెలతమిన్న అంటాడు. ఓ చంద్రమతి, నీవే కదా నాకు నిఖిలీప్సితంబుల కవగతంబునర్చు కల్పతరు, నా సమస్త కోరికలు తీరడానికి కల్పవృక్షం నువ్వు కదా. నేను నిత్య సత్యవ్రతం పట్టాను అంటే వచ్చే ప్రతిబంధకాలు దాటడానికి చెయ్యిచ్చి తోడుగా నిలబడిన దానివి నువ్వు కదా, ధైర్యలక్ష్మివై. నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి. అరణ్యం అడ్డుకుపోతే ఒకప్పుడు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేసి రక్షించవు. ముని రుణబాధ మాన్పించడానికి నాకు తోడుపడ్డావు. నీవే కదా నా నిధానంబ, నీవే కావ్య నా కుల విభూషణంబవు నలిననయన, మా వంశానికే భూషణానికి. ఆ తర్వాతి తరాల్లో వాళ్ళల్లా బ్రతకండి అని చెప్పుకోవడానికి కారణం నా ఒక్కడి వల్ల అవ్వదు, నువ్వు అలా కలిసి వచ్చావు, అలా నన్ను అనుగమించావు. ఆ కారణం చేత మన దాంపత్యానికి అంత పేరు వచ్చింది. కాబట్టి నా కుల విభూషణంబవు నలిననయన, అమరునే నాకు వెయ్యి జన్మలకునైనా. అట్లాంటి భార్య లభించడం ఎంత కష్టం. 1000 జన్మలు ఎత్తితే దొరుకుతుందా నాకు నీలాంటి భార్య? కాబట్టి అమరునే నాకు 1000 జన్మలకునైనా నిన్ను వంటి సతీమణి నెలతమిన్న, నీలాంటి సతీమణి లభిస్తుందా అంటాడు. భవసుఖము అన్న మాటకు అర్థం అది. భర్తకి భార్య మీద అంత మంచి అభిప్రాయం ఉండాలి. అంత గొప్ప శ్యామశాస్త్రి గారు భార్య శరీరం వదిలిపెట్టేస్తే 11 రోజులు కూడా అవ్వకుండా శరీరం వదిలేసాడే, చూడలేకపోయాడు భార్యని. అంత గొప్ప దాంపత్యం కావాలి. కాబట్టి అలా తల్లి, తండ్రి, సోదరులు, శిష్యులు, గురువులు, అతిథులు, ఏం గృహస్థాశ్రమం అండి. తెల్లవారేటప్పటికి ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో చూడాలని వచ్చేవాళ్ళు. ఎందుకు వస్తారు చూడాలని? నీ మీద ఏదో చాలా గొప్ప ప్రేమ ఉంటే, నీ మీద ఎంతో గౌరవం ఉంటే వాడి పని మీద వాడు పోవద్దు. ఆయనకి సమయం ముఖ్యం కాదు. వెళ్ళిపోకుండా 4 మాటలు నీ ఇంటి చుట్టూ తిరిగి ఒక్కసారి ఆయన్ని చూసి వెళ్ళిపోదాం, ఆయన్ని చూసి వెళ్ళిపోదాం